హీట్ వరకు వేసుకున్నా బట్టలు నీళ్ళు రెండు కలిపి హీట్ వరకు ఉండాల 12 హై అని ఉంది కదా హీట్ వరకు ఉండాల పౌడర్ లిక్విడ్ ఏం వేసుకుంటారు మీ ఇష్టం అది ఆదాని వేసుకోండి అందాజుకోండి మీరు బట్టలు ఎట్లా వేసుకుంటారు అట్లా వేసుకొని ఇది తిప్పాల 40కి పెట్టాలి ఇది 40 పెట్టి ఇడిచేయండి ఆటోమేటిక్ జీరోకి వస్తుంది మీరే మళ్ళీ తిప్పేది ఏమి ఉండదో ఆటోమేటిక్ ఇదే జీరోకి వచ్చి ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ 40కి వస్తున్నాక వీడు వచ్చిన అలారం వస్తుంది మీకు ఇట్లా అదే తిరుక్కుంటే అటుకు వస్తుంది అదే వస్తుంది జీరోకి వచ్చిన అలారం వస్తుంది అప్పుడు మీరు చూసుకోండి బట్టలు క్లీన్ అయితే ఓకే లేకుంటే ఎక్కువ 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కువ పెట్టుకుంటారో మళ్ళీ ఇట్లే తిప్పవస్తుంది క్లీన్ కాలేకపోతే బట్టలు ఆఫ్ అయినాక తీసి బట్టలు నీళ్ళలో క్లీన్ చేసి దీంట్లో వేసుకోవాలా దీంట్లో 4 లేకుండా 5 జతలు వేసుకోవాలి అంతే ఎక్కువ వేయకూడదు బట్టలు దీంట్లో వేసుకొని బట్టలు వేసినాక ఇది పెట్టాలి కవర్ దీనిపైన ఇట్లా ఫోల్డ్ చేసి బట్టల పైన పెట్టలేదు కవర్ లోపల కాదు మళ్ళీ ఫస్ట్ బట్టలు వేసి ఇది ఇట్లా పెన్ చేసి లోపల ఉండాలా ఇట్లా పెట్టాలి మళ్ళీ పైన ఉండకూడదు ఫుల్ ఇట్లా లోపల పోవాలా లేకుంటే బట్టలు వెనకాల పోస్తాయి డ్రై అయితే ఇది పెట్టి ఇది క్లోజ్ చేసుకొని డోర్ క్లోజ్ చేసి ఇది తిప్పాలా ఇది 10 నిమిషాలు ఉంటుంది నీళ్ళు పైప్ ఉంది కదా కింద ఇస్తే ఆటోమేటిక్ నీరు అంతా డ్రై అయ్యి ఆటోమేటిక్ బట్టలు బయట పోతుంది ఇది కూడా ఆటోమేటిక్ జీరోకి వస్తుంది మళ్ళీ డోర్ ఎత్తితే రన్ అయ్యలేదో టాప్ అయిపోతుంది డోర్ క్లోజ్ ఉండాలా ఇది ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే ఇది ఓపెన్ చేయకూడదు కంపల్సరీ క్లోజ్ ఉండాలా క్లోజ్ ఉంటే డ్రై అవుతుంది ఇది ఇంకేం అలారం ఉండదో ఆటోమేటిక్ జీరోకి వచ్చినాక స్టాప్ అయిపోతుంది ఇది జీరో ఏది ఆఫ్ అని ఉంది కదా ఇక్కడ ఆఫ్ వచ్చినాక ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది ఆఫ్ అని వస్తే ఇటుకి అదే ఆఫ్ అవుతుంది అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది 10 నిమిషాలు పెట్టుకోవాలి 10 నిమిషాలు పెట్టుకోవాలి ఇది గలీజ్ నీళ్ళు ఉండగా దీంట్లో ఇడిచేది ఇది తిప్పాలా ఇక్కడ డ్రైన్ అని ఉంది కదా ఇక్కడ తిప్పితే దీంట్లో ఉన్న నీళ్ళంతా బయటపోతుంది మళ్ళీ మామూలుగా ఇట్లా పెట్టాలా వాషింగ్ లో నార్మల్ నీళ్ళ పోయినాక మనం గలీజ్ నీళ్ళు పోవాలంటే ఇట్లా తిప్పాలా అట్లా తిప్పాలా తిప్పి మళ్ళీ నీళ్ళంతా పోయినాక మళ్ళీ నార్మల్ ఈడే పెట్టాలి మీరు ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలా అంతే అది నీళ్ళు అది మీకు కనెక్షన్ ఇస్తే దీంట్లో కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తే డైరెక్ట్ నీళ్ళు దాంట్లో పడుతుంది వస్తుందా నీళ్ళు దీంట్లో నీళ్ళు ఉంటే ఆన్ చేసుకుంటే డైరెక్ట్ నీళ్ళు దీంట్లో పడుతుంది మీరు ఎత్తి వేసుకునే ఉండదు డైరెక్ట్ పడుతుంది నీళ్ళు అట్లా ఇది నీళ్ళు తిప్పితే ఇట్లా పోతుంది ఇది బయట గలీజ్ నీళ్ళు అంటే ఎన్నిసార్లు వేయాలన్నా నీళ్ళు నీళ్ళు క్లీన్ అయితే చూడండి లేకుంటే మళ్ళీ తీసి మళ్ళీ నీళ్ళు గలీజ్ అయిపోతే ఇంకొకసారి వేసుకోండి మీ ఇష్టం అది బట్టలు క్లీన్ అయితే ఒకేసారి చాలు క్లీన్ అయితే బట్టలు లేకుంటే మళ్ళీ తీసి మళ్ళీ అట్లా కొట్టేసి మనకి ఎప్పుడు కరెక్ట్ 40 నిమిషాలు ఇటు పెట్టుకుంటే ఇది ఈడు ఉండాలా 40 నిమిషాలకి ఇట్లా తిప్పాలి ఇట్లా 40కి పెట్టి ఇచ్చేయండి ఆటోమేటిక్ క్లీన్ అయిపోతుంది దానికి 40కి పెట్టి ఇటు పెడితే ఇది ఇటుకు వస్తుంది ఆటోమేటిక్ ఆరుస్తుంది గంట అది అవి వచ్చి ఆఫ్ చేసి క్లీన్ చేసుకోండి బట్టలు నీళ్ళు క్లీన్ చేసుకోండి అది చెప్పాను కదా 12 ఎక్కువ వేయకూడదు రగ్గులు ఉంటే మామూలుగా కాటన్లు ఉంటే 3-4 వేసుకోవచ్చు పెద్ద ఉంటే ఫుల్ హెవీ ఉంటే వేయకూడదు ఉలంది ఉంటుంది కదా తప్ప అది వేయకూడదు ఫుల్ హెవీ లోడ్ అయిపోతుంది చిన్నది ఉంటే వేసుకోవచ్చు అది నీళ్ళు అది ఇది ఈడ్ పెడితే దీంట్లో ఒకటే పడుతుంది నీళ్ళు ఈడు పెట్టలే దీంట్లో రెండులో పడుతుంది దీంట్లో పెట్టుకుంటే ఇది స్విచ్ ఉంది కదా ఇది ఆపరేట్ చేయాలి ఇట్లా దీంట్లో పెడితే దీంట్లో ఉంటే మీరు ఇది ఆపరేట్ చేస్తున్నా ఇట్లా దీంట్లో రాదు దీంట్లో ఒకటే పడుతుంది దీంట్లో పెడితే ఇది ఆపరేట్ చేసుకోనికి స్పిన్ కాల్ స్పిన్ వాషింగ్ స్పిన్ రెండు అంటే నీళ్లు పోయేది ఇది కదా మళ్ళీ దీంతో ఏం పనిలేదు కదా లోపల వచ్చేది నీళ్ళు అదే మీకు కావాలంటే కుళాయి కనెక్షన్ ఇస్తే డైరెక్ట్ వేసుకుంటారు డైరెక్ట్ వేసుకోవచ్చు మీరు నీళ్ళు ఎత్తి వేసుకోవచ్చు కుళాయి కనెక్షన్ లేదులే వేసుకోవచ్చు అట్లే వేసుకోవచ్చు ఇదేమి ఇట్లే ఉంటుంది అట్లే ఉంది అదే అవసరం నీళ్లు మనకు కావాలంటే సింటెక్స్ దానికి తిప్పుకోవాలి దీంట్లో కనెక్షన్ ఇస్తే మాత్రం లేకుంటే డైరెక్ట్ వేసుకున్నాను డైరెక్ట్ వేసుకునేది అంతే చూడండి అదే డౌట్ ఉంటే ఫోన్ చేయండి కింద సప్లై నీట్గా ఉండదు అంతా ఇచ్చినాను 2 సార్లు